ప్రణాళికాబద్ధంగా చిత్తూరు నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చిత్తూరులో ప్రథమంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని 50వ డివిజన్లో నుండి డైలీ యువర్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరులో తాగునీటి పారిశుద్ధ్యం సరిగా లేదన్నారు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. కొద్దిపాటి వర్షానికి చిత్తూరులోని చిన్నపాటి డ్రైన్లు మూసుకుపోయి రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తూ ఉందని, వెంటనే డ్రైనేజీలు బాగు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకి ఫోన్ ద్వారా వివరించారు. కొన్ని కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదని, రోడ్లపైకి అక్రమాలు అధికమయ్యాయని తెలిపారు. ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి మెసేజ్ పెట్టమంటాం. ఆ మెసేజెస్కి రిప్లై చేయడానికి కావాల్సిన సదుపాయాలను క్రియేట్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్కి వాళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. వాటిని తగు సమయం చూసి రిప్లై చేద్దాం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్గా దీన్ని కన్వర్ట్ చేసి వచ్చిన ప్రతి సమస్యను అధికారిని మాట్లాడి రాసుకోమని మళ్ళీ మనం ఇది చేద్దాం. రైట్. ఈ ప్రజలు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ అధికారులకు సహకరిస్తారో ఆ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయి. సో మీరు కూడా నిన్న మొన్న ఎక్కడో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని క్లియరెన్స్లు చేసి వాటర్ ఫ్లో కోసం పంపించినప్పుడు అనేక మంది వచ్చి నా దగ్గర మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తున్నారు అంటున్నారు. నాకు అక్కడ నుండి ఫొటోస్ అడిగాను. నేను కమిషనర్ గారు ఎమ్మటే నాకు ఫొటోస్ పెట్టింది. ఇక్కడ ఉంటే రోడ్డు దాకా స్టెప్స్ వేసుకొని ఆ స్టెప్స్ పైన మళ్ళీ వ్యాపారం చేస్తున్నారు. అంటే ప్రజలకు అది కూడా ఇబ్బంది కలిగే ఇష్యూస్ కాబట్టి ప్రజలందరినీ కూడా చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందుతుంది. చిత్తూరు అంటేనే అనేక సంవత్సరాలుగా వెనకబడిన ఒక మాట వింటుంటాము. వాటిని అన్నిటినీ పోగొట్టడానికి ఒక ఎమ్మెల్యేనో ఒక అధికారి వల్ల కూడా సాధ్యం కాదు. ప్రజలందరూ మీరు కూడా ఎప్పుడైతే మాకందరికి సహకరిస్తారో ఇవన్నీ చేయడానికి అనుకూలమవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ డే ప్రారంభమే కాబట్టి ఒక 39 ఇష్యూస్ వచ్చినాయి. వీటిని వచ్చే గురువారం కల్లా సాధ్యమైనంత వరకు స్ట్రీట్ లైట్స్, డ్రైన్ డీసిల్టేషను, ఎక్కడెక్కడైతే రోడ్డు సమస్యలు చెప్పారో వాటిపైన కూడా కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే ఆదేశం ఇస్తామని తెలియజేసుకుంటాం.